Hello all, today's topic Visvasya blockchain technology. వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. ఈ విశ్వస్య బ్లాక్చైన్ టెక్నాలజీ స్టాక్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని రీసెంట్గా లాంచ్ చేశారు. దీని యొక్క ఫీచర్స్ చూసే ముందు అసలు బ్లాక్చైన్ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాం. బ్లాక్చైన్ టెక్నాలజీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అన్నమాట. ఫస్ట్ ఇది అర్థం కావాలంటే మనకి లెడ్జర్ అనే మీనింగ్ తెలియాలన్నమాట. లెడ్జర్ అంటే ఏంటంటే రికార్డ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ఎల్స్ ఒక బుక్ లాగా అనమాట. అంటే ఈ బుక్లో మనం ఏం చేస్తాం, మన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసుకుంటాం కదా. ఇలా బ్లాక్ చైన్ టెక్నాలజీలో కూడా మనం కొన్ని థింగ్స్ని ఎంటర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఆ థింగ్స్ ఏంటి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల మనం మన కరెన్సీని, వేరియస్ అసెట్స్ని డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటాం, మేనేజ్ చేసుకుంటాం. ఎలాగా, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇలా బ్లాక్స్గా ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్కి ఇలా కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఈ బ్లాక్లో మన ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇన్ఫర్మేషన్ అంటే కరెన్సీ అండ్ వేరియస్ అసెట్స్ మాత్రమే కాకుండా డిజిటల్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం రికార్డ్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ టూ ఫెసిలిటీస్ మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఇమ్యూటబుల్ లెడ్జర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటంటే దీన్ని మనం ఆల్టర్ చేయలేము, డెలీట్ చేయలేము, ఎరేస్ కూడా చేయలేము. అసలు ఈ న్యూ టెక్నాలజీని తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్యూరిటీ అనేది ఎగ్జిస్టింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మెయిన్ కన్సర్న్ అనమాట. ఎగ్జిస్టింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే ఫోన్పే, అమెజాన్, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాప్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఒక క్లౌడ్ సర్వీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే యాప్ వచ్చేసి మనకి AWS అనే ఒక క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి, బాబు మాకు మీ క్లౌడ్లో మాకు కొంచెం డేటా కావాలి. ఏం లేదండి, సింపుల్గా మీ ఫోన్లో మెమరీ కార్డు ఉంటుంది. ఈ మెమరీ కార్డులో మీరు ఏం చేస్తారు, మీ యొక్క ఫొటోస్, సాంగ్స్ అన్నీ లోడ్ చేసుకుంటారు. మీది లిమిటెడ్ డేటా. మరి ఫోన్పేలో మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళకి చాలా పెద్ద డేటా కావాలి. సో వీళ్ళు ఏం చేశారు, AWS అనే అతని దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ డేటాని తీసుకున్నారు, ఇలా డేటా బేస్ని తీసుకొని వీళ్ళ డేటాను అక్కడ స్టోర్ చేశారు. కానీ మనం చాలాసార్లు న్యూస్లో విన్నాము, ఫోన్పే నుంచి డేటా లీక్ అయింది, మాకు హ్యాకింగ్ జరిగింది, అవన్నీ. అలాంటి కేసెస్ అన్నీ మనకి ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉండవన్నమాట. సో ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఆటోమేటిక్గా జనాల్లో ట్రస్ట్ కూడా పెరిగిపోతుంది, నమ్మకం చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఈ టూ పర్పసెస్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ఫీచర్స్ని తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీచర్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అంటే నేమ్లో ఉన్నట్టే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక్క కంప్యూటర్లో ఉండదు, ఆర్ఎల్స్ ఒక్క డేటాబేస్లో ఉండదు. మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేసి ఒకదానికొకటి ఇలా కనెక్షన్ చేస్తారనమాట. సో ఒక్క కంప్యూటర్లో ఉంటే హ్యాక్ చేస్తారు, ఇన్ని కంప్యూటర్స్లో ఉంటే హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ దీంట్లో వన్ కంప్యూటర్లో జరిగిన 2, 3, 4, 5 అన్ని కంప్యూటర్స్లో మనకి అలర్ట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇమ్యూటబిలిటీ అంటే ఇందాక చూసినట్టు మనం ఆల్టర్ చేయలేము. ఇన్ కేస్ ఆల్టర్ చేసినా ఇలా చాలా కంప్యూటర్స్ ఉంటాయి కదా, దీంట్లో చేస్తే, ఈ బ్లాక్లో చేస్తే ఈ బ్లాక్కి ఉన్న కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇలా కంటిన్యూస్గా ఉండాల్సిన కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది, మనకి ఎర్రర్ వస్తుంది. సో ఈ టూ ఫీచర్స్ వల్ల మనకి ఏమర్థమైంది అని అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో అనేది హ్యాకింగ్ అనేది ఉండదు. ఇట్ ఈస్ హైలీ సెక్యూర్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా హ్యాకింగ్ చెయ్యాలి అనుకుంటే గ్రేటర్ దాన్ 51% ఆఫ్ నెట్వర్క్ని హ్యాక్ చేయాలి. గ్రేటర్ దాన్ 51% అంటే 100 అయితే 51 కంటే ఎక్కువ అండి. కానీ ఇక్కడ క్రోర్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. క్రోర్స్ ఆఫ్ కంప్యూటర్లో గ్రేటర్ దాన్ 51% హ్యాక్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇన్సెక్యూర్, హైలీ ఇంపాసిబుల్, అందుకని మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది హైలీ సెక్యూర్. విత్ దీస్ ఇన్పుట్స్ అబౌట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనం విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏంటంటే దీన్ని ఎలా డిజైన్ చేశారు అంటే బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్. ఇందాక నేను ఫోన్పే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఫోన్పే ఏం చేస్తుంది, AWS అనే ఒక సంస్థ, అమెజాన్ వెబ్ సర్వీస్ అనే దగ్గరికి వెళ్ళి వాళ్ళ డేటాబేస్లో వీళ్ళు హైర్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం బ్లాక్ చైన్నే హైర్ చేసుకోవచ్చు అనమాట సర్వీస్గా. బ్లాక్ చైన్ని సర్వీస్గా హైర్ చేసుకొని మనం ఏదైనా యాప్,
లేకపోతే ఇంకేదైనా వెబ్‌సైట్ ఇలాంటివి డిజైన్ చేసుకొని ఈ బ్లాక్ చైన్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఇవి 2 సెక్యూర్‌గా ఉంటాయి. ఇలా బ్లాక్ చైన్ యాస్ ఎ సర్వీస్‌గా ప్రొవైడ్ చేయడాన్ని విశ్వసనీయ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అంటారు. అయితే ఇది ఒక్క ప్లేస్‌లో లేదండి ఇండియాలో. 3 ప్లేసెస్ భువనేశ్వర్, పూణె, హైదరాబాద్‌లో ఉన్న ఎన్ఐసీ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డేటా సెంటర్స్ ఉంటాయి గదా! అక్కడ ఈ స్టాక్‌ని హోస్ట్ చేస్తున్నారనమాట. ఎందుకు ఇలా 3 ప్లేసెస్‌కి డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే, సర్వీస్ డెలివరీ అనేది చాలా రోబస్ట్‌గా, స్కేలబుల్‌గా ఉండడం కోసం అని చెప్పి వీళ్ళేం చేశారు 3 ప్లేసెస్‌లో దీన్ని హోస్ట్ చేశారు. ఈ దీని పర్పస్ ఏంటి అంటే, వేరియస్ ఇండస్ట్రీస్ ఆర్ సెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెక్టార్‌నే తీసుకుందాం. లేకపోతే రీసెర్చ్ సెక్టార్, లేతే గవర్నమెంట్, ప్రైవేట్ ఇలా వీళ్ళకి కావాల్సిన పర్మిషన్ ఉన్న బ్లాక్ చైన్ అప్లికేషన్స్ అంటే యాప్స్ అనమాట. పర్మిషన్ ఉన్న యాప్స్‌ని చేసుకోవడం కోసం అని చెప్పి ఈ బ్లాక్ చైన్ యాస్ ఎ సర్వీస్ అనే ఇనిషియేటివ్‌ని మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఈ అనేది ఈ విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అనేది నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్‌లో ఒక పార్ట్ అనమాట. ఈ నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ అనేది నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ కింద ఉంటుంది. అయితే ఈ నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే ఎన్బిఎఫ్ డిఫరెంట్ డొమైన్స్‌లో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుందనమాట. అంటే చాలా డొమైన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్, ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్‌లో మనం బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడాన్ని ఎనేబుల్ చేస్తుందనమాట ఈ ఎన్బిఎఫ్. ఇప్పుడు ఈ స్టాక్ ఉంది కదా! మన విశ్వస్య బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్ దీని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే ర్యాపిడ్ ఎండ్ టు ఎండ్ పర్మిషన్డ్. అంటే ఏం లేదు, ఇప్పుడు వాట్సాప్‌లో ఉంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని వస్తుంది. అంటే నీకు అండ్ ద రిసీవర్ మాత్రమే చూడగలరు. ఈవెన్ వాట్సాప్ ఆల్సో కాన్ సీ అనేది అంటారు. బట్ వాట్సాప్ కెన్ సీ, అది వేరే విషయం. సో ఇలా ఎండ్ టు ఎండ్ పర్మిషన్ ఉన్న బ్లాక్ చైన్ అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. డిప్లాయ్ అంటే జనాల్లోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇది రెడీ టు యూజ్ అనమాట. ఎవరైనా కావాలి అనుకుంటే కొత్తగా డేటా సెంటర్స్‌ని వెళ్ళే పని లేదు. జస్ట్ మనం యాప్‌ని రెడీ చేసుకొని తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు వీళ్ళ బ్లాక్ చైన్‌లో ఇన్‌స్టాల్ చేసేస్తారనమాట. సెక్యూరిటీ ఆడిటెడ్. వీళ్ళు ఒక్కసారి కాదు ప్రతిసారి ఆడిట్ చేసినట్టు సెక్యూరిటీని కూడా చెక్ చేస్తూ ఉంటారు. బ్లాక్ చైన్ కంటైనర్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే డేటాని పెడతామో దాన్ని కంటైనర్ అంటారు. లైక్ ఏ మెమరీ కార్డ్ అనమాట. సో ఈ బ్లాక్ చైన్ కంటైనర్స్‌ని సెక్యూరిటీ ఆడిట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ చైన్ స్పెసిఫిక్‌గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్యూరిటీ ఆడిట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. ఇది జాగ్రఫికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇందాక చూసుకున్నట్లు ఈ జాగ్రఫికల్లీ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఏంటి మనకి స్కేలబుల్ సర్వీస్ అనేది వస్తుంది. రోబస్ట్ సర్వీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రేమ్వర్క్‌ని డాక్యుమెంటేషన్‌తో ఆగ్మెంట్ చేశారు. అంటే ఇంప్రూవ్ చేశారనమాట. అంటే కొంచెం స్ట్రెంథెన్ చేశారనమాట. అయితే బ్లాక్ చైన్ అనే ఒక డొమైన్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇంకా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్బిఎఫ్ లైట్ వెయిట్ బ్లాక్ చైన్ ప్లాట్‌ఫామ్. ఇది బ్లాక్ చైన్ శాండ్ బాక్స్ ప్లాట్‌ఫామ్ మీద ప్లేస్ అయింది. శాండ్ బాక్స్ ప్లాట్‌ఫామ్ అంటే ఏం లేదండి, వేరే వాళ్ళ యాప్స్‌ని డ్యామేజ్ చేయకుండా మనం మన యాప్స్‌ని ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. వాటి ఫంక్షన్స్ అయినా ఏదైనా కూడా దీన్ని శాండ్ బాక్స్ ప్లాట్‌ఫామ్ అంటారనమాట. ఇది బ్లాక్ చైన్ కోసం చేశారు కాబట్టి బ్లాక్ చైన్ శాండ్ బాక్స్ ప్లాట్‌ఫామ్ ఏంటిది ఎన్బిఎఫ్ లైట్. నెక్స్ట్ వచ్చి ప్రమాణిక్ అనేది మొబైల్ యాప్స్ యొక్క ఆరిజిన్ ఉంటుంది కదా, ఇది నిజమా కాదా ఫేక్ అని వెరిఫై చేయడానికి ఇది ఒక బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ సొల్యూషన్. ఒకటి బ్లాక్ చైన్ ఫీల్డ్లో ఏ యాప్ వచ్చినా బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ అని మనం రాయాలి. లేకపోతే ఇది మామూలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ కిందకి వచ్చేస్తుంది కాబట్టి సో బీ కాన్షియస్, ఆల్వేస్ మెన్షన్ బ్లాక్ చైన్ ఎనేబుల్డ్. నెక్స్ట్ నేషనల్ బ్లాక్ చైన్ పోర్టల్ అనమాట. ఈ పోర్టల్ ఏంటి అంటే ఈ పర్టికులర్ సెక్టర్లో ట్రాన్స్పరెన్సీని, సెక్యూరిటీని, ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బ్లాక్ చైన్ని వేరియస్ ఫీల్డ్స్లో యూజ్ చేసుకుంది. ఆ ఫీల్డ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ స్టాంప్ సొల్యూషన్స్, డేటాను మొత్తం బ్లాక్ చైన్లోనే స్టోర్ చేస్తుంది. జ్యుడిషియరీ అప్లికేషన్, ఐపీఎస్ ఆఫీసర్ సర్వీస్ లెవెల్ ట్రైనింగ్ రికార్డ్ మేనేజ్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైస్ సెక్యూరిటీ మేనేజ్మెంట్,
కాటన్ బేల్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్. వీటికి ఎక్స్‌ప్లనేషన్ ఏం లేదండి. కాటన్ బేల్‌ని ఐడెంటిఫై చేసి ట్రాకింగ్ చేస్తారు. డామిసైల్ సర్టిఫికేషన్ చైన్. మనం డామిసైల్ మన రెసిడెన్సీని మనం అప్లై చేసుకున్నప్పుడు మన డేటాని తీసుకెళ్ళి బ్లాక్ చైన్‌లో పెడతారు. సో దట్ ఎవరు హ్యాక్ చేయలేరనమాట. డాక్యుమెంట్ చైన్ అంటే క్యాస్ట్ డాక్యుమెంట్, బర్త్ డాక్యుమెంట్, డెత్ డాక్యుమెంట్ ఇలా ఇవన్నీ బ్లాక్ చైన్‌లో పెట్టడం వల్ల అవి సెక్యూర్డ్‌గా ఉంటాయి, ఇమ్యూటబుల్‌గా ఉంటాయి. ఎవరు హ్యాక్ చేయలేరనమాట. ఇదొక ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. మన ఇండియాలో ఐబీఎం, ఇంకా టెక్ మహీంద్రా వీళ్ళు ఈ బ్లాక్ చైన్ కోసం అని చెప్పి వర్క్ చేస్తున్నారు. ఇంకా బ్లాక్ చైన్‌లో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వరకైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఇదే అని మాత్రం నేను చెప్పను. బట్ దిస్ ఈజ్ ఎనఫ్ అని చెప్తున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డు కమెంట్. అండ్ థ్యాంక్ యూ.